గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజుల వారి గ్యారేజ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు నేను మీ ముందుకి కొత్త రెసిపీతో వచ్చేసానండి. చూసే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే, నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మర్చిపోకుండా ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూసేసి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ మాత్రం ఇచ్చేసేయండి. పదండి చూసేద్దాం. సో ఇప్పుడు నేను ఎలా చేయాలో చూపిస్తానండి, స్టెప్ బై స్టెప్ చూసి ఫాలో అవ్వండి. సో ఇక్కడ నేను శనగపిండిని తీసుకుంటున్నానండి కారపూస కోసం. సో ఇక్కడ నేను అప్రాక్సిమేట్గా ఒక 3 కప్స్ వరకు తీసుకున్నానండి. సో ఈ స్నాక్ అనేది ఒక 1 మంత్ వరకు మనకి నిల్వ చేసుకోవచ్చు. సో నేను అందుకే ఒక 3 కప్స్ వరకు చేస్తున్నాను, అంటే కొంచెం ఎక్కువగానే చేస్తున్నానండి. 3 కప్స్ శనగపిండి తీసుకున్నానండి. సో కొంచెం ఫిల్టర్ చేసింది శనగపిండి, అంటే జల్లించుకుని తీసుకున్నాను. సో దీంట్లోకి నేను పసుపుని యాడ్ చేస్తున్నానండి. మనకి కారపూస అనేది ఇంకా ఎల్లోగా బాగా కనిపించడం కోసం ఇక్కడ పసుపుని యాడ్ చేస్తున్నాను నేను. అలానే తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నానండి. సో ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. సో సాల్ట్ అనేది కొంచెం తక్కువైనట్టయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. బట్ నాకు ఇక్కడ 3 కప్స్ ఆఫ్ శనగపిండికి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేశాను. ఇప్పుడు నేను ఇక్కడ వాటర్ని యాడ్ చేసుకుంటా దీన్ని మిక్స్ చేసుకుంటున్నానండి, లంప్స్ ఏం లేకుండా. సో గ్రాడ్యువల్గా కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటా మనం ఈ బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలండి. ఒకసారి మీరు వాటర్ని వేసినా సరే కొంచెం లూజ్ అయిపోతుంది కన్సిస్టెన్సీ అనేది. సో అందుకనే కొంచెంగా వేసుకుంటా వాటర్ని ఈ శనగపిండిని మిక్స్ చేసుకోవాలండి. సో ఇది ఇన్స్టెంట్గా మనం పిల్లలకి ఎప్పుడు కావాలితే అప్పుడు చేసి పెట్టచ్చండి, ఇంట్లో స్నాక్స్ లేనప్పుడు. అలానే గెస్ట్స్ వచ్చినప్పుడు కూడా చాలా తొందరగా చేసి మనం పెట్టచ్చండి. సో నేను దివాళీకి ఈ స్పెషల్ అయితే చేశానండి. సో కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉన్నట్టయితే సరిపోతుంది. సో ఇక్కడ నేను ప్యాన్ తీసుకున్నానండి. తీసుకుని ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. అంటే ఆయిల్ మనం అవి డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి అవి మునిగే అంత ఆయిల్ తీసుకోవాలండి. కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది. ఇక్కడ నేను 1/2 kg వరకు తీసుకున్నానండి ఆయిల్ని. ఆయిల్ హీట్ అయ్యేలోపు నేను ఇక్కడ జేకే పికిల్స్ గురించి చెప్తానండి. సో జేకే పికిల్స్ వాళ్ళు వెజ్, నాన్ వెజ్ పికిల్స్ అలానే పొడులు కూడా సెల్ చేస్తున్నారండి. సో వీళ్ళవైతే చాలా బాగుంటున్నాయి. మీరు ఒకసారి వెళ్ళి మీకు కావాలితే పర్చేస్ చేసుకోవచ్చు అండి. సో వీళ్ళ వాట్సాప్ నెంబర్ కూడా ఇందులో ప్రొవైడ్ చేశారు. సో కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ చేయండి. అబ్రాడ్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు వీళ్ళు. సో ఇక్కడ నాకు ఆయిల్ కూడా హీట్ అయిపోయిందండి. సో కారపూసకి కాబట్టి నేను చిన్నది తీసుకుంటున్నాను. కారపూసకి అది ఉంటుంది కదా, సో ఆ ప్లేట్ అనేది తీసుకుని దాంట్లోకి శనగపిండిని అయితే ఫిల్ చేసుకున్నానండి ఇప్పుడు కారపూస వేసుకోవడానికి. సో ఇక్కడ నేను ఆయిల్ హీట్ అయింది కాబట్టి సో కారపూసని కూడా నేను ఇలాగా వేసేసుకుంటున్నానండి. సో ఇది చాలా 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 ఈజీ అండి ఈ రెసిపీ అనేది. అంటే రెసిపీ అయినా అనొచ్చు, స్నాక్ అయినా అనొచ్చు, చాలా ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా అంతే బాగుంటాయండి. సో ఇలాగా బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం వేసుకోవాలండి. వేసుకోగానే మనకి చాలా తొందరగా అయితే ఇవి కుక్ అయిపోతాయి. సో ఒక సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్కి ఫ్లిప్ చేసి ఇంకొక సైడ్ కూడా మనం అలానే డీప్ ఫ్రై చేసుకోవాలండి దీన్ని. సో దీంట్లోకి కరివేపాకును కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది కరివేపాకు యాడ్ చేసుకున్నట్టయితే. సో నేను కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నానండి. సో నేను మళ్ళీ ఫ్లిప్ చేసుకుంటున్నాను. సో ఒక 1 సైడ్ అయితే బాగా ఫ్రై అయిపోయింది. సో నెక్స్ట్ సైడ్ కూడా నేను ఫ్రై చేసుకోవడానికి ఒకసారి ఫ్లిప్ చేసుకున్నానండి.
సో నాకు ఇక్కడ ఇది ఫ్రై అయిపోయిందండి. చూసారా ఎంత క్రిస్పీగా కనిపిస్తుందో. చాలా చాలా క్రిస్పీగా ఉంటుంది, టేస్ట్ కూడా అలానే ఉంటుందండి. సో నేను ఇక్కడ ఆయిల్ అనేది ఒకసారి ఫిల్టర్ చేసేసుకుని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటున్నానండి. సో ఇప్పుడు నేను ఇంకొకటి కూడా ఇలానే కారపూసని వేసేసుకున్నానండి. సో ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయ్యింది కాబట్టి వేయంగానే ఇలా మనకి ఫ్రై అయిపోయినట్టు కనిపిస్తుంది. చూసారా ఎంత బాగా. సో ఇక్కడ నేను కరివేపాకును కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. సో ప్రతి దానికి పైన ఇలా కరివేపాకు వేసుకుంటే మనం తింటున్నప్పుడు చాలా బాగుంటుందండి. సో మనకి బయట షాప్స్లో దొరుకుతాయి కదండి కారపూస, సో అలానే ఉంటుంది, దానికన్నా టేస్టీగా ఉంటుందండి ఇంట్లో చేసుకున్నాయి కాబట్టి. సో నాకు ఫ్రై అయిపోయిందండి. సో దీన్ని కూడా నేను ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను. సో మీకు ఇంకా కొంచెం ఆయిల్ పీల్చింది అన్నప్పుడు మీరు టిష్యూని వేసుకుని దాని మీద వేసుకోవచ్చండి. ఇదిగో చూసారా, నేను ఇలాగా ప్రతిదీ వేసుకున్నదంతా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నానండి. చూసారా ఎంత క్రిస్పీగా కనిపిస్తున్నాయో. ఇవి మాత్రం 1 మంత్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చండి, నిల్వ కూడా ఉంటాయి మనకి. సో ఒక కంటైనర్లో పెట్టుకున్నట్టయితే మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు చాలా ఫ్రెష్గా తినొచ్చండి. సో ఈవెన్ దీన్ని మనం పానీపూరిలో కూడా సర్వ్ చేసుకోవచ్చు. సో చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. సో చాలా బాగున్నాయండి, కారపూస కరకరలాడుతూ చాలా చాలా బాగా వచ్చాయండి. సో అంతేనండి, దీన్ని నేను కంటైనర్లోకి స్టోర్ చేసేసుకున్నానండి. సో ఎప్పుడైనా ఇంట్లో స్నాక్స్ లేవన్నప్పుడు నేను ఇలానే చేసి కంటైనర్లో స్టోర్ చేస్తానండి. చాలా చాలా బాగుంటాయి. సో బయట కొని మనకి ఆ ఆయిల్ వల్ల మనకి మళ్ళీ కఫ్ అన్నీ వచ్చే కన్నా మన ఇంట్లో ఓన్ ఆయిల్తో ప్రిపేర్ చేసుకోవడం బెటర్ కదండి. సో నేను ఇలాగా కంటైనర్లో కూడా స్టోర్ చేసేసుకుంటున్నాను. సో ఇలా మొత్తం అన్నీ కూడా ఒక కంటైనర్లో వేసేసుకోవడమేనండి. మీకు విరగకుండా ఉండాలి అనుకున్నట్టయితే ఇంకా పెద్ద కంటైనర్స్ ఉంటాయి కదండి, సో దాంట్లో మీరు అన్నీ స్టోర్ చేసుకోవచ్చు. బట్ నాకు ఇక్కడ కొద్దిగానే కాబట్టి నేను ఇలాగా ఈ అన్నీ కూడా ఇలా చిన్న కంటైనర్లో స్టోర్ చేసేసుకున్నానండి, విరిగినా పర్లేదు అని చెప్పి. సో అంతేనండి. సో టైట్గా ఉండడం కోసం మూత పెట్టేస్తున్నాను. మీకు కావాలితే మూత కింద ఒక కవర్ పెట్టి దాని మీద పెట్టినట్టయితే ఇంకా టైట్గా ఉంటుందండి. సో చాలా బాగా ఎక్కువ రోజులు వస్తాయి మనకి. సో ఇక్కడ నేను ఇంకొక స్నాక్ చేస్తున్నానండి. ఇది కూడా చాలా చాలా ఈజీగా అయిపోతుంది. ఇది మైదా పిండి అండి. నేను అప్రాక్సిమేట్గా 3 to 4 కప్స్ వరకు తీసుకున్నాను మైదా పిండిని. సో ఈ స్నాక్ కూడా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే అంత టేస్టీగా ఉంటుందండి. ఎవరికన్నా తెలియకపోతే ఇది కూడా ఒకసారి మీరు ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దీంట్లోకి తగినంత సాల్ట్ని యాడ్ చేస్తున్నానండి. సో ఇక్కడ మీరు వంట సోడా కానీ ఏది యాడ్ చేయక్కర్లేదండి. మైదా, అలానే సాల్ట్, అలానే తగినంత ఆయిల్, గోరువెచ్చని ఆయిల్ ఒకటి యాడ్ చేస్తే సరిపోతుందండి. సో సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుని నేను బాగా మిక్స్ చేసేసుకున్నానండి. సో ఇప్పుడు నేను దీంట్లోకి కొంచెం కాగబెట్టిన ఆయిల్ 2 to 3 స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నానండి. సో యాడ్ చేసుకుని మళ్ళీ గోరువెచ్చగా ఉండాలండి ఆయిల్ అనేది. సో యాడ్ చేసుకుని ఇలాగా మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి. అంటే ఇది మనం డౌ అనేది చపాతీ ముద్దలా అయ్యే వరకు మనం కలుపుకోవాలండి. సో ఆయిల్ అయితే మనకి 3 to 4 కప్స్ ఆఫ్ మైదా పిండికి మనకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అండి, గోరువెచ్చని ఆయిల్ యాడ్ చేసుకోవాలి.
సో ఇందులో వాము కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, మీకు కావాలితే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నాకు కారం వద్దు అనుకుని నేను యాడ్ చేసుకోవడం లేదు. అలానే వాముని కూడా యాడ్ చేయడం లేదండి, ఎందుకంటే ఇంట్లో లేదు నాకు. సో నేను అందుకే ఇలా చేసేస్తున్నాను. సో మనకి ఇలా ఉండాలండి. సో ఇలా పెట్టినట్టయితే మనకి అలా ముద్దలా రావాలి. సో ఇప్పుడు పర్ఫెక్ట్ ఉన్నట్టండి. సో ఇందులోకి గ్రాడ్యువల్గా కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం చపాతీ డౌ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలండి. సో డౌ అనేది నేను ప్రిపేర్ చేసేసుకున్నానండి. ఇలా ఉన్నట్టయితే సరిపోతుంది. సో ఇప్పుడు చపాతీ చేసుకోవడానికి మనకి చపాతీ కర్ర ఉంటుంది కదా, సో నేను దాన్ని తీసుకున్నానండి. సో మళ్ళీ మీరు ఒకసారి చపాతీ ముద్దని ఇలాగా ఒకసారి బాగా కలుపుకుని దీన్ని సపరేట్ చేసుకోవాలండి. అంటే ఒక 3 to 4 బాల్స్ కింద ప్రిపేర్ చేసుకోవాలండి. సో ఇప్పుడు దీన్ని చపాతీలాగా రోల్ చేసుకోవాలండి. కొంచెం మైదా పౌడర్ని యాడ్ చేసి మీరు చపాతీలాగా చేసుకోవాలి. సో వీటిని బాగా థిన్గా చేసుకోవాలండి. సో చాలా చాలా పల్చగా చేసుకోవాలి. సో చూసారా, చాలా 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 థిన్గా చేసుకోవాలండి. ఎంత థిన్గా వస్తే మనకు అంత థిన్గా చేసుకోవాలి, ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి. సో మనకి ఎంత థిన్గా ఉంటే అంత క్రిస్పీగా ఉంటాయండి ఇవి. సో మొత్తం 2 సైడ్స్ కూడా అలా అడ్జస్ట్ చేసుకుంటా మనం సో చాలా చాలా థిన్గా చేసుకోవాలండి. ఇక్కడ మనకి ఎడ్జెస్ కూడా అంటే రౌండ్గా రాకపోయినా ఏం కాదు, ఎందుకంటే మనం ఇలా కట్ చేసుకుంటాం కాబట్టి. సో మీకు కావాల్సిన షేప్స్లోకి కట్ చేసేసుకోండి. సో నేను ఇలా అయితే మనకి ఇలా నేను స్ట్రైట్గా కట్ చేసేసుకుని స్క్వేర్ షేప్లో కట్ చేసేసుకుంటున్నానండి. సో నాకు ఆల్రెడీ ఆయిల్ అనేది హీట్ అయి ఉంది కదా, సో నేను కారపూస ఆల్రెడీ చేశాను కదా, సో అదే ఆయిల్లో ఇవన్నీ కూడా 1 by 1 వేసేసుకుని డీప్ ఫ్రై చేసేసుకుంటున్నానండి. సో ఆయిల్ అనేది బాగా హీట్ అయి ఉండాలండి. సో నేను ఆల్రెడీ పిండి అంతా కలిపేంత వరకు సో నేను ఆయిల్ అయితే స్టవ్ అయితే ఆఫ్ చేయలేదండి, ఆయిల్ అలానే ఉంచి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి ఉంచానండి. సో నాకు ఆయిల్ బాగా హీట్ అయి ఉంది. సో నేను అన్నీ వెంటనే ఇలా వేసేసుకుని డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను. సో ఆయిల్ ఇలా ప్లేస్ ఉన్నంత వరకు మనకి ప్యాన్లో ఎన్ని పడితే అన్ని అలా ఒక్కొక్కటి యాడ్ చేసుకుని డీప్ ఫ్రై చేసేసుకోవడమే అండి. ఇది మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే మనకి ఆయిల్ బాగా హీట్ అయి ఉంటుంది కాబట్టి వెంటనే కలర్ చేంజ్ అయిపోతుందండి, బట్ అంత క్రిస్పీగా రావు. సో అన్నీ ఇలాగా డీప్ ఫ్రై చేసుకోవడమేనండి. సో ఇలాగా మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత ఇలా కదుపుకుంటా సో 2 సైడ్స్ ఒకసారి ఇలాగా గరిటెతో కలుపుకుంటా ఇలాగా మొత్తం అన్నీ ఫ్రై చేసుకోవాలండి.
సో మీకు ఏ షేప్స్ కావాలితే ఆ షేప్స్లో చేసుకోవచ్చు అండి. ఈవెన్ మనకి లవ్ సింబల్ షేప్స్ ఉంటాయి కదా, సో సింబల్ షేప్స్, హార్ట్ షేప్, స్టార్ షేప్, అలా మీకు ఏ షేప్స్ కావాలితే ఆ షేప్స్తో మనం దీన్ని ఆ థిన్ చపాతీతో మనం ప్రెస్ చేసుకుని రిక్వైర్డ్ షేప్స్లో చేసుకోవచ్చు అండి. బట్ నేనైతే నాకు ఇదే ఈజీగా అయిపోతుంది అని చెప్పి ఇలా స్క్వేర్స్లో కట్ చేసేసుకున్నాను. సో అవి మనకి అంటే ఇంకా కొంచెం కలర్ రావాలి కాబట్టి ఈలోపు నేను ఇంకొకటి చపాతీ లాగా ఒత్తుకుంటున్నానండి. ఇది కూడా థిన్ లేయర్ లాగా మనం చపాతీ లాగా చేసేసుకోవాలి. సో రిమైనింగ్ బాల్స్ అన్నీ కూడా అలాగే ప్రిపేర్ చేసుకోవాలండి. సో నేను దీన్ని కూడా థిన్ లేయర్లా చేసేసుకుని మళ్ళీ ఇలానే కట్ చేసేసుకుంటున్నానండి. సో నేను మళ్ళీ వీటిని కూడా ఇలా తీసేసుకుని మళ్ళీ ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసేసుకుంటున్నానండి. సో ఇందాక అవి ఆల్రెడీ మొత్తం ఫ్రై అయిపోయినాయి అండి. సో అందుకే నేను వాటిని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాను. సో వీటిని కూడా మళ్ళీ ఫ్రై చేసేసుకుంటున్నానండి. సో చూసారా కలర్ అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి, క్రిస్పీగా కూడా ఉన్నాయండి, చాలా చాలా బాగున్నాయి. సో నేను ఇది దివాళీకి 2 to 3 days ముందు చేశానండి. సో ఆల్రెడీ ఇంట్లో అయితే అయిపోయినాయి కూడా, చాలా చాలా బాగున్నాయి. సో చూసారా అన్నీ డీప్ ఫ్రై అయిపోయినాయి అండి, చాలా 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 బాగా కలర్ కూడా వచ్చేసాయి. ఆల్రెడీ ముందు వాయ మొత్తం నేను ప్లేట్లోకి సర్వ్ చేసేసానండి. సో దీన్ని కూడా వాటిలోకి సర్వ్ చేసేసుకుంటున్నాను. సో ఇవి నాకు చిన్న కంటైనర్ అన్నీ అయ్యాయండి. సో మీకు ఎక్కువ కావాలితే 1 kg వరకు కూడా చేసుకోవచ్చు. బట్ నేనైతే అప్రాక్సిమేట్గా 1/2 kg వరకు చేశానండి మైదా పిండితో. సో అన్నీ ఇలాగా ఫిల్టర్ చేసుకుని, ఆయిల్ కూడా లాగదండి. సో నేను చెప్పిన మెథడ్లో చేస్తే ఆయిల్ కూడా అస్సలు లాగదు, చాలా చాలా క్రిస్పీగా ఉంటాయి. సో నేను వీటిని అన్నిటినీ కూడా ఒక కంటైనర్లోకి స్టోర్ చేసుకోవడానికి ఒకసారి ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటున్నానండి. అంటే ఒకసారి ఆయిల్ మొత్తం ఏమన్నా ఉన్నా కానీ ఆ టిష్యూస్ అబ్జర్వ్ చేసేసుకున్న తర్వాత బాక్స్లోకి స్టోర్ చేసుకుంటానండి. సో చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో. సో టేస్ట్ కూడా అలానే ఉంటాయండి, క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయి. ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా నా ఛానల్ ఇలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.